నెల్లూరులో మరో ఘోరం జరిగిపోయింది. మరో అమ్మాయి బలైపోయింది. మైథిలి ప్రియ అని ఫార్మసీ పూర్తి చేసుకొని ఫర్దర్ హయ్యర్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక అమ్మాయిని నిఖిల్ అనే ఒకడు అత్యంత పాశవికంగా, అసలు ఆ అమ్మాయి చనిపోయిన ఫోటోలు చూస్తూ ఉంటే తెలియకుండానే కళ్ళు తడవుతున్నాయి. ఏంటి అసలు ఇంత దారుణంగా మనుషుల్లో ఈ సైకోయిజం, శాడిజం ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? ఇంత సైకోయిజం, ఎంత దారుణం! మీకు ఆ ఫోటోలు కూడా చూపించలేదు, అంత దారుణంగా పొడిచి చంపేసి. ఇద్దరి మధ్య స్నేహం ఉందట. ఏదో మాట్లాడాలని నెల్లూరులో కరెంట్ ఆఫీస్ నగర్ అని ఉంటుందట, కరెంట్ ఆఫీస్ కాలనీ అని. అందులో నిఖిలో వీళ్ళ ఇంటికేమో పిలిపించారట. అమ్మాయి వచ్చిందట. ఏం జరిగిందో కానీ విచక్షణ రహితంగా పొడిచి చంపేశారు. చంపేసి నేరుగా దుర్గామిట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు లొంగిపోతూ మధ్యలో అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ మైథిలి ప్రియాను చంపేశాను, విగత జీవిగా పడిందని చెప్పిపోయిందట. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగిపోతే విగత జీవిగా పడింది. ఆ పాటికి పోలీసులు వెళ్ళారు. ఏం దారుణం! అయ్యా, ఎక్కడ చూసినా రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా సీరియస్గా ఒక్కసారిన మనం సమీక్షలు రివ్యూలు చేసిన వాళ్ళని చూసాం ఆ ప్రభుత్వంలో. ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సిన హోంశాఖ మంత్రి గారు మెడికల్ కాలేజీల గురించి ఫక్తు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మీడియా సమావేశం ఇప్పుడు పెట్టండి మేడం, మీడియా సమావేశం ఇప్పుడు పెట్టి మాట్లాడండి. పోండి, ఆమె కుటుంబ సభ్యుల దగ్గర పోండి. ఏ ఒక్క అంశం మీద కూడా తన మంత్రిత్వ శాఖకు సంబంధించి బాధ్యతగా మీడియా సమావేశం పెట్టడం రాదు, కానీ అబద్ధాలను ప్రచారం చేయడం కోసం మాత్రం మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినట్టు. అరే, రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఏడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఏంటి ఇదంతా? కనీసం సీరియస్ స్పందన ప్రభుత్వం వైపు నుంచి కనిపించదు. ఎంత దారుణం! ఎంత అమానుషంగా పొడిచి చంపేశారు అమ్మాయిని.